చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన, బైబిల్ గ్రంథంలో రాయించిన మాటలు తండ్రి, ఆ మాటలు బట్టి తండ్రి మాట్లాడుతున్నాగా తండ్రి, మమ్మల్ని తండ్రి నీ ఆత్మ సహాయముతోనే మాట్లాడించమని నాయన. మరి మా మాట్లాడుతున్న ప్రతి మాట కూడా నీ మాటే, మా సొంత మాటలు కూడా మేము కలుపుకుండగా నీ మాటలు మాత్రమే వివరించి చెప్పడానికి సరైన జ్ఞానము, ఆలోచన, తెలివిని పుట్టించండి దేవా. ఇంటున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి అర్థం చేసుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించమని, ఈ కార్యక్రమం అంతటి కూడా తండ్రి నీ యజమానుడు, నాయకుడే ఉండి మమ్మల్ని మరుగు చేసి నీవే మాట్లాడమని, మాకు మాట్లాడేటప్పుడు మంచి ధైర్యస్థైర్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తి ప్రసాదించమని, మంచి స్వరాన్ని కూడా ప్రసాదించమని తండ్రి ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నానప్ప తండ్రి, ఆమేన్. సరే, మంచిదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు చక్కనైన పాఠాన్ని వినడానికి ఆలోచన చేద్దాం. పాఠం పేరు మీరందరూ కూడా ఫోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి ఉంటారని మనం గ్రహిస్తున్నాము. అయితే ఇందులో కొంతమంది చూసి లేకున్నట్లుగా ఉంటారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని ఫోన్లు మేము చూస్తున్నాము, ఎవరు చూశారా ఎవరు చూడలేరని కూడా మాకు అర్థమవుతుంది. దయచేసి మీరు గ్రూప్ని ఫాలో కావాలండి. మొట్టమొదటిగా మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. సరే, మంచిది. ఈరోజు అదృశ్యుని దృష్టి లేని స్థలము ఉందా? ఈ యొక్క పాఠాన్ని చూసిన వారు చాలా మందికి అర్థమై ఉంటుంది. కాకపోతే కొంతమందికి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉంది. అదృశ్యుని అనగానే దృష్టి అనగానే ఈ రెండు పదాలు ఉన్నాయి కదా, ఈ రెండు పదాల్లోన అదృశ్యుని అనగానే కనపడనిది, దృష్టి అనగానే చూపు. మరి అదృశ్యుని అంటే కనపడని వాడు అనే మాట. ఇలాంటి ఈయన కనపడని ఆయన లేని స్థలం అంటే ఏమన్నా ఉందా అనే మాట అడిగినట్టుగా ఇది. అంటే ఉండదనో లేదో చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తరులై ఉన్నారు. ఇదంతా కూడా దేవుడు అనగానే అదృశ్యుడు, కనపడినట్లు ఉంటాడు. ఆయన కార్యక్రమములు, ఆయన పనులు నిత్యమైనవి, దైవాన్ని చూపించేవని ఇందులో మనకు అర్థమవుతుంది. మరి ఆయన మాటని ఈ ఒక పాఠానికి ఇప్పుడు మొట్టమొదటిగా బోధించిన ఇబ్రీ పత్రికలాన చూస్తుంటే ఇదొకసారి ఓదండి. ఇబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఇబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలోన, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్ట్యము ఏదీ లేదు. చాలు, ఈ మాటను బట్టి చూస్తుంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్లు కనబడుతుంది. ఈ పాఠానికి కంప్లీట్గా అయిపోతున్నది మన ఇంట్లో అనిపిస్తుంది. అయితే మాట ద్వారా చెప్పడం కాకుండా వెనక వెళ్ళి దేవుని శక్తి ఏంటో, దేవుని దృష్టి ఎలా ఉంటుందో, అదృశ్యుని దృష్టి ఎట్లుంటుందంటే, అదృశ్యుని దృష్టి అంటే చూపు, దృష్టి అనగానే ఆ ఒక చూపు ఏ రీతిగా ఉందో, ఎలా ఉందో
మనం ఆది కాండంలోనే ఒక సందర్భాన్ని చూసుకుందాం. ఆది కాండము 38వ అధ్యాయము 1వ వచనం. ఆది కాండము అక్కడ కనానీ అనే కుమార్తెను యూదా చూచి ఆమెను తీసుకొని సరే పేరు. ఈ ముగ్గురు యూదాకి ముగ్గురు కుమారులు కనపడుతున్నారు మనకి. ముగ్గురు కుమారులు కనపడుతున్నప్పుడు 6వ వచనం యూదా ముగ్గురు కుమారులను మనం చూస్తాం కదా. యూదా జ్యేష్ఠ కుమారుడిని ఉద్దేశించి కొన్ని మాట్లాడుతున్నాడు. తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునుకు తామారు అనే దానిని పెళ్లి చేసెను. యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడి గనక యెహోవా ఆయన్ని చంపెను. ఇక్కడంక ఒక సందర్భం మనకి కొంతమందికి తెలిసే ఉంటుంది. అయినా దేవుని మాటలు క్రియలు వెనక వెళ్ళి చూస్తే ఎంత విచిత్రంగా చూపు అనేది, దేవుని చూపు ఎట్లా పట్టుకుంటుందో దాన్ని ఆలోచన చేయడానికి మనం ఇక్కడ వెళ్ళాము. యూదా అనే ఆయన ముగ్గురు కుమారులు ఉంటే కుమారునికి పెళ్లి చేస్తున్నాడు. ఆయనే ఏరు. ఆ ఏరు అనే ఆయనకి ఒక తామార్ అనే కుమార్తెని తీసుకొని పెళ్లి చేస్తే, పెళ్లి చేసిన తక్షణమే కొన్ని రోజులు అయిండొచ్చు, అయినా ఆయన చేసిన క్రియలు దేవుడు కనిపెట్టి దేవుని దృష్టికి చెడ్డవాడు గనక ఆ ఏరుని దేవుడు చంపేశాడు అని మనం చూస్తున్నాం. మరి అర్థం ఏరు ఏం తప్పు చేసినచ్చు? ఏరు పెళ్లి చేసుకున్న తర్వాత మరి భార్యతో కాపురం చేసేది విధానము ఏమి కూడా రాయనట్ల ఆయన చేసిన ఒక క్రియలు చెడ్డవు గనక మరి ఏరుని దేవుడు చంపేసినట్లు కనపడుతున్నది. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా వాణ్ణి చంపెను అనే మాట మనకు పడుతుంది. ఆయన క్రియ ఏమో మనకు తెలియదు, అయితే ఆ క్రియ అంతా కూడా దేవునికి తెలుసు కాబట్టి ఈ మాట రాయించాడు. ఇంకా కిందికి పోతే కింద ఉన్న పరిస్థితి మనం చూసుకున్నాం. కింద ఉన్న అప్పుడు యూదా ఓనానుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మ జరిగించి నీ అన్నకు సంతానము కలుగు చేయమని చెప్పాను. చెప్పండి. ఇక్కడ ఇదంతా కూడా మరి ఏమో ప్లాన్ బేరేస్తుందంటే అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా మనకు అందరికీ తెలిసిందే కదా. కాబట్టి అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక అన్న చనిపోతే అన్న భార్యనే మరిదే ఏలాలని ఒక దేవిని ఒక నిశ్చయం అక్కడ ఇశ్రాయేలులో ఉన్న ఒక పద్ధతి ప్రకారంగా తన తమ్ముని పేరేమి ఓనాన్కి ఈ ఒక బాధ్యత అప్పగిస్తాడు. ఇప్పుడు ఓదపదే ఓనాను ఆ మరిది ధర్మ జరిగించమని ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఇప్పుడు ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగుకొండునట్లు తన రేతస్సును నేలను విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనక ఆయన అతను కూడా చంపెను. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎవరన్నా చూసే పని అయితే కాదు, సొంతంగా మనము ఎవరు చూడరనే పని చేస్తున్న పనిలో దేవుడు కనబెట్టాడు. అక్కడ కూడా విడనట్ల ఆయనను కూడా చంపేస్తున్నాడు. అయితే దేవుని దృష్టికి ఇది చెడ్డది, దేవుని దృష్టికి విలువైనది కాదు కాబట్టి ఆయనను కూడా చంపేసినట్లు కనపడుతుంది. ఒక సందర్భంలో
ఇక్కడంతా కూడా ఇలాంటి కార్యక్రమంలో తెలియని పరిస్థితుల్లో యాకోబు విషయంలో కూడా యాకోబు దగ్గరికి ఒక స్త్రీని పంపిస్తే ఆయన ప్రేమించిన రాయాలే అనుకున్నాడు. ఉదయమైనప్పుడు తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో ఎవరు చూడురని చూడురు అనే పరిస్థితి ఉంటే కూడా దేవుడు అంత ఖచ్చితంగా చూస్తున్నాడని ఈ మాటలు మనకు అర్థమవుతుంది. దేవుని దృష్టికి ఇది చెడ్డది అన్నాడు. ఇది ఎవరన్నా చూసేదే కాదు, ఖచ్చితంగా ఇది రహస్యంగా జరిగితే కూడా అక్కడ కూడా దేవుని దృష్టి. అదృశ్యుని అనగానే దేవుడు అదృశ్యుని అనగానే దేవుడు. ఆ దేవుని దృష్టి లేని స్థలం అంటే ఏమన్నా ఉందంటే ఎంత రహస్యంగమైన స్థలమైనా, ఎంత రహస్యమైన చర్య అయినా అంటే పనులు అయినా ప్రతిదీ కూడా దేవుడు కనపెడుతున్నట్లుగా మనకు కనపడుతుంది. అలాంటి సందర్భంలో దేవుడు చూడడా అంటే ఖచ్చితంగా ప్రతి స్థలంలో కూడా గమనిస్తూ చూస్తూనే ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. విచిత్రంగా అంటే మరి చెడ్డదని దేవుడు తన దృష్టికి చెడ్డది. పెద్ద ఆయన కూడా ఓనాన్ అనే ఆయన కూడా మరి ఎలా చేసేయడం అది రాయబడలేదు. కానీ చిన్న ఓనాన్ అనే ఒక ఆయన మాత్రం చేసింది చెడ్డది అని దేవుడు ఎంచాడు. ఆయన చేసిన పని అంతా రాయించాడు. పెద్ద ఆయన చేసిన పని రాయించలేదు. అయినా కూడా ఇదంతా కూడా దేవుని దృష్టికి చెడ్డదని కనబడుతుంది. అంటే రహస్యంగా జరుగుతున్న కార్యక్రమాలు కూడా దేవుడు చూస్తున్నాడు అన్నట్లుగా మనకి ఈ పాఠంలో కనబడుతుంది. దేవుని దృష్టికి ఏది కూడా మరి అడ్డము, దేవుని దృష్టికి ఏది కూడా తప్పనిసరిగా ప్రతిది కూడా దేవుని స్థలం, దేవుడు చూడని స్థలం అంటే ఏది లేదని మనకు అర్థమవుతుంది. మరి ఇంకొక సందర్భం చూద్దాం. ఇంకొక సందర్భం చూపెట్టి ముగించాలనుకుంటున్నాను. ఇంకొక సందర్భం కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇంకా క్రియ చూసి క్రియ కూడా దేవునికి ఆగలేదు. దేవుని దృష్టికి కనపడనట్లు ఉండలేని పరిస్థితి మనం చూసుకుంటున్నాం. మన మనసు కూడా ఏమైనా దేవుడు మనం చూస్తున్నాడని ఆలోచన చేస్తే యెహోషువ గ్రంథంలోనే ఒక మాట. యెహోషువ గ్రంథంలో ఒక వ్యక్తిని చూసుకుందాం. యెహోషువ గ్రంథంలో ఒక వ్యక్తి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు మునిమనముడు, జబ్ది మునిమనముడు కర్మీ ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించను. ఇది ఈ దేవుడు శపించబడిన దానిలో దీన్ని ముట్టకూడదనే దేవుడు ఆజ్ఞాపించాడు. ఇది శపితమైన. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు కానాను దేశం నుండి ప్రయాణమై వచ్చినప్పుడు కొన్ని దేశాలు దాటుకుంటూ జయించుకుంటూ వచ్చి చివరికి ఎరికో పట్టణాన్ని జయించుకుంటున్నారు. ఎరికో పట్టణం జయించి మరొక పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఆ పట్టణం కూడా జయించాలని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మోసే చనిపోయిన తర్వాత యెహోషువకి దేవుడు తోడుంటానని చెప్పి దేవుడు యెహోషువకి ప్రమాణం చేసి నీవు భయపడద్దు, మోషేకి తోడున్నట్లు నేను కూడా నీకు తోడుంటానని చెప్పి ప్రతిదాన్ని కూడా యెహోషువ ద్వారా కూడా కొన్ని పట్టణాలు, కొన్ని ప్రాకారాలు కూల్చి ఇవన్నీ కూడా అద్భుత కార్యములు చేస్తూ వచ్చినప్పటికీ ఆ ఒక ఎరికో పట్టణం నుంచి ఒక వేగుల వారిని ఒక పట్టణానికి పంపిస్తున్నారు. ఆ పట్టణమే ఆయి అనే పట్టణం. ఆ ఆయి అనే పట్టణంలోన కూడా జయించడానికి వాళ్ళు ఒక పని కట్టుకున్నారు. అది కానాను ప్రయాణంలో, గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా కానాను ప్రయాణంలో చేస్తున్నాయి ఈ ఒక చర్య. ఈ ఒక కానాను ప్రయాణంలోన ఒక ఆయి యొక్క పట్టణము కూడా జయించాలని ఒక 2 మనుషులు పంపిస్తున్నారు. ఎరుకో పట్టణానికి పంపించినట్లుగా ఈదని కూడా 2 మనుషులు పంపిస్తే ఆ 2 మనుషులు వచ్చి ఏం చేస్తారంటే
ఆ యెహోషువకి అంతమంది వెళ్ళేది అక్కర్లేదు. ఒక 3000 ఒక 2000 3000 పోతే సరిపోతుంది. ఆయ అనే పట్టణం చిన్న పట్టణము అని చెప్పి ఆ దానికి కొంతమంది పోయినట్లుగా యుద్ధానికి పోయినట్లుగా కనపడుతుంది మనకి. ఇది 4వ వచనం డైరెక్టర్ అవన్నీ చెప్పి వివరించిందే ఉంది కదా. కాబట్టి జనంలో ఇంచుమించు 3000 ఎక్కడ ఆయపట్నంకి ఎంతమంది వెళ్ళారంట? ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళారు. కానీ ఆయివారు ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు ఆయివారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు గవిని యొద్ద నుండి సేబారునకు వారిని తరిమిరి. జనులు గుండెలు కరిగి యెహోషువ ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా 36 మంది ఎంతమంది చనిపోయింది? 36 చనిపోయారు. ఆయపట్నం చిన్నదని చెప్పి 3000 మంది పోయారు యుద్ధానికి. 3000 మంది పోయినప్పుడు అక్కడ కనిష్టం అంటే చిన్నది తాస్కారం చేసిన పట్టణమే. మరి వాళ్ళని ఇశ్రాయేలు జనాంగాన్ని 36 మంది హతలయ్యారు. ఇదంతా జరిగిన చూసి 6వ వచనంలో యెహోషువ ఇక్కడ మాట్లాడుతున్నాడు. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట ఇక్కడంక వీళ్ళందరూ పెద్దలను కూడా ఆకట్టుకొని యెహోషువ 7వ వచనంలో ప్రార్థన చేస్తున్నట్టుడే, అయ్యా ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింప చేయనట్లు ఆ మోరియ చేతులకు మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దానును దాటించితివి. ఎందుకు దాటించితివి? మేలు. ఘనమైన నీ నామమును గూర్చి మేమేమి చేయమని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లా ఇక్కడ తెలుసు మనకి, లెమ్ము ఇశ్రాయేలులు పాపం చేసినారు, దేవుడు వాళ్ళ పక్షాన ఉండడానికి ధైర్యంగా ఉన్నారు. అక్కడ అంతమందిలోన ఒక వ్యక్తి పాపం చేస్తున్నట్టు కనపడుతున్నది. అది తెలియక ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేలు పెద్దలు. యెహోషువ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని ఇలాంటి ఈ జనాలకు మమ్మల్ని అప్పగించితివి, అమోరియల జనాలకి మమ్మల్ని ఎలాగ అప్పగిస్తేవి, ఈ ఆయని పట్టణాన్ని వారికి మమ్మల్ని ఎందుకు అప్పగిస్తేవి, మమ్మ అవతలే వీరదాన బలి అవతలానే ఉండి ఉండేది మేలు కదా, వీళ్ళ చేతులను మమ్మల్ని చంపించడానికి తోలుకొస్తే మమ్మల్ని ఈ శత్రువుల చేతికి మమ్మల్ని ఎందుకు పట్టించితివి, మమ్మల్ని కనికరించు, మమ్మల్ని బాగు చేయని వాళ్ళు ఎంతో బ్రతిమాలి పెద్దలు ఈ యెహోషువ మందసం ఎదుట ముఖమంతా కూడా నేల మీద మోపి ఎంతో పశ్చాత్తాపంతో పడి చింత చేస్తూ బట్టలు చింపుకొని ప్రార్థిస్తున్నారు. అయితే అందులో నా అస్సల సిస్సలైన ఒక రహస్యం ఉంది. ఆ ఒక రహస్యం ఎవరికి తెలియదు, మనుషులైన వారికి ఎవరికి తెలియదు. యెహోషువ భక్తుడు, ఆయన కూడా ఆయన మనిషికి తెలియదు ఒక రహస్యం. అందులో ఒక అస్సల సిస్సలైన ఒకటి పెద్దది ఒకటి జరిగింది. ఆ జరిగింది ఆ ఒక మనుషులకి తెలియదు, కానీ దేవునికి తెలుసు. దేవునికి ఎలా తెలుసు అంటే అందులో ఒక మనిషి తప్పు చేశాడు, కాబట్టి ఆ యుద్ధములను ఓడిపోయిన సంగతి నిజం. మన ఇశ్రాయేలు జనములోనూ 36 మంది చనిపోయింది కూడా నిజం. ఎందుకు చనిపోయారని మీరు బాధపడుతున్నారు కదా. మీలోనే ఒకరు తప్పు చేశాడు, ఆ తప్పు అంతా కూడా మీ మీదకి వచ్చింది.
ఒక్కడు తప్పు చేస్తే ప్రతి ఒక్కరు కూడా వస్తుంది అని ప్రభువారు దేవుడు అక్కడ వాళ్ళకి చెలవిస్తున్నాడు. ఓదప ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. నిబంధన ఏమిటి? ఫస్ట్ వచనంలోన మాట చెప్పాడు, ఫస్ట్ వచనంలోనే చెప్పాడు. ఆయన కూడా ఆ ఆజ్ఞ మీరారు. శపించిన దానిని మీరు దేని కూడా తీసుకునొద్దు అని చెప్పినా కూడా ఆ దాన్ని ఒక ఆయన శపించమైన దాన్ని ఒక ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకునే ఒక సంగతే అక్కడ పాపం జరిగింది, అక్కడ దుష్కార్యం జరిగింది. ఆ ఒక కార్యాన్ని బట్టే ఉదప శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేస్తేనే కానీ నిర్మూలము చేస్తేనే తప్ప తోడై ఉండను. వాడిని నిర్మూలము చేయాల. మీలోనున్న పాపము చేసిన వాడిని పట్టుకోవాలా, పట్టుకొని వాడిని నిర్మూలము హతము చేస్తే మాత్రం దేవుడు నాన్న మీతో ఉంటానని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. అయితే ఇదంతా కూడా అక్కడ ఉన్న మనుషులు ఎవరికి తెలియదు. ఆ వ్యక్తికి, దొంగతనం చేసిన వ్యక్తికి, ఆ దేవునికి మాత్రమే గౌరవుతున్నది. ఈ భక్తులకి, ఇశ్రాయేలుకి తెలియదు. అందుని బట్టే తండ్రిని దేవునికి ప్రార్థన చేశారు. తండ్రిని దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ప్రతి ఒక్క మనసును ఎరిగినవాడు కాబట్టి ఆ దొంగతనం చేసిన వాడిని పట్టుకున్నాడు. ఆ దొంగతనం చేసినారు చూడు, మీ దాంట్లో తప్పు చేసినారు చూడు, అందుని బట్టే మీరు ఓడిపోయారు. నన్ను మీకు తోడుగా ఉండును, మీ శత్రువులు ఎదురు మీరు నిలవలేకపోతున్నారు, అందుకని మీరు నిలవలేకపోతున్నారు, మీరు తప్పు చేసినారు చూడు, తప్పు చేసినారు చూడు అని చెప్తే అప్పుడు ఎలిగారు వాళ్ళు. లేకపోతే వాళ్ళకి తెలియదు. రహస్యంగా దొంగతనం చేశాడు ఒక వ్యక్తి. ఆయనే ఒక ఆకాను. ఫస్ట్ ఓదుకున్న ఒక వచనం ఓదుకున్న ఆయనే ఆకాను. ఆయనే పెరేసు, ఒక యూదా ఒక గోత్రం వాడు. యూదాకు పుట్టిన పెరేసు గోత్రము. ఆ ఒక్క ఆయనే ఇశ్రాయేలు జనాంగం అందరిని కూడా మీరు పద్దన అందరినీ ఒక్కతానికి తీసుకొని వచ్చి వాళ్ళ పరిశోధన చెయ్యి, వాళ్ళని పట్టుకోవాలని చెప్తే ఈ ఒక పెరేష్ అనే వంశస్థుడు, జబ్బి ఒక మునిమనముడు, ఆయనే ఆకాన్ అనేవాడు పట్టబడుతున్నాడు. పట్టబడితే అప్పుడు నిజమని తెలిసి అప్పుడు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపేసినట్లుగా మనకు కనపడుతుంది. ఇదంతా మనం చూస్తుంటే ఇంకా కింద ఓదుకుంటూ పోతుంటే అక్కడంక కనపడుతుంది. ఆకాన్ అనే ఆయన, కొంచెం ఓదపా, నీవు లేచి ఇశ్రాయేలులారా నిలవలేరు. చాలు చాలు, ఇదంతా కూడా నన్ను వివరిస్తాను, అర్థం చేసుకోండి, సమయం అవుతుంది. ఇదంతా కూడా దేవుడు చెప్పినప్పుడు వాళ్ళందరిని పోగేసి వాళ్ళందరినీ పరిశోధన చేస్తే అక్కడ కరెక్ట్గా ఎవరు దొరుకుతారో, ఎవరు పట్టబడతారంటే ఆకాన్ అనే వ్యక్తి పట్టబడుతున్నాడు. ఆ దొంగతనం చేసింది ఆయనే. ఆయనని పట్టబడినప్పుడు ఆయన రాళ్ళతోని కొట్టి చంపేస్తున్నారు. ఆయన ఆశపడి దొంగలించుకున్నాడు. ఆయన దొంగలించిన వాళ్ళ భూమి మీద ఉన్నాడు, కానీ ఆయన భూమి మీద లేకపోయాడు. ఇదంతా కూడా దుష్కార్యం. ఇదంతా కూడా దేవునికి నచ్చని ఒక కార్యక్రమం. ఈ ఒక దేవునికి నచ్చని కార్యక్రమము మనం రహస్యంగా చేస్తామని మనం అనుకుంటే ఖచ్చితంగా దేవుని దృష్టికి అంత మాత్రము ఏది కూడా దాచబడదు. ప్రతిదీ కూడా దేవుని దృష్టికి అన్నీ కూడా తేటగా కనపడుతున్నది. ప్రతిదీ కూడా తేటగా కనపడే దేవుడు ప్రతి దాన్ని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పాఠంలో మనకి ఏం అర్థమవుతుందంటే, మనం రహస్యంగా పాపాలు చేసే ఒక మనలోన క్రియ ఉంటే ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడనే
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గమనించుకోవాలనే పాఠం. ఏంటికంటే దేవుడు కనపడు కదనే, కనపడు రీతిలో ఉంటాడన్నాడు మనం అవేకతనం. ఖచ్చితంగా దేవుడు ప్రతి స్థలము చూస్తున్నాడు. ఇంతవరకు మనం చూస్తున్నట్లుగా ఎలాంటి ఒక రహస్యమైన గాడు కూడా ఆయనకి మురుగంటూ లేదు. కీర్తన గ్రంథము 139 అధ్యాయము, కీర్తన గ్రంథము 139 అధ్యాయము 4వ వచనం. కీర్తన గ్రంథము, యెహోవా మాట రెండవ వచనంలోనే ఏమన్నా అసలు మనసు ఎరగకుండా ఉండే ఉంటుందని చెప్పండి. అసలు గ్రహించున్నావు, నా చర్యలన్నింటినీ కూడా బాగా తెలుసుకున్నావు. యెహోవా నా మాట నాలుకకు రాకమునుపే నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. డైరెక్టర్ 12 వచ్చిన మోదు 13-12 చీకటైనను చీకటి కాకపోవును, రాత్రి పగుట వలె వెలుగుగా ఉండును. చీకటిను వెలుగును ఏకరీతిగా ఉన్నవి. ప్రతిదీ కూడా నీకు మబ్బు అంటే కూడా మబ్బు ఆయనకు లేదు. చీకటి కూడా వెలుగే. అంటే దేవుని దృష్టికి ఎంత చీకటి అయినా ఏమైనా కూడా ప్రతిదీ కూడా దేవుని దృష్టికి వెలుగులీతిగా ఉన్నవి. మనము ఈ పాఠము ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. ప్రతి దాన్ని కూడా మనం పట్టుకుంటుంటాడు. ఏంటంటే మనము కూడా ఈ పాఠంలో ఏం నేర్చుకోవాలంటే, మనము ఒంటరిగా ఉన్నప్పుడు మన కుటుంబంలో కూడా మన పిల్లలతో, మన భార్యతో, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు మన పక్కల వాళ్ళతో కూడా చాలా విచిత్రంగా మాట్లాడే ఒక అవకాశం మనం ఉంటాం. ఆయన కూడా ఇక్కడ ఎవరు చూడరనే దుష్టులు మనము బైబిల్ చదువుకుంటున్నారు, క్లాస్కి వస్తాడు, ఇలాంటివన్నీ మనం ఏముండాలంటే కొంచెం దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడనే గమనం మీద ఉంటే మాత్రం జాగ్రత్త ఉండే అవకాశం వస్తుంది. దేవుడు చూస్తూనే ఉన్నాడని ఏం గ్యారంటీ లేదని అట్లా ఉండకూడదు. ప్రతి స్థలము కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు, పరిశోధన చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఒకటి వాక్యము, కీర్తన గ్రంథము 130 ఒక మాట ఉంటుంది. 130 ఒక మాట ఉంటుంది. 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల ప్రభువా ఎవడు నిలబడకడు. దేవుడే కూడా పరిశోధన చేయడానికి నిలబడితే ఎవడు కూడా నిలవంట. ఖచ్చితంగా నిలుము. దేవుడు పరిశోధన చేయడానికి కూడా నిలబడితే ఖచ్చితంగా ఎలాంటి వాడన్నా పట్టబడుతున్నాడు. ఆకాన ఎలాగైతే పట్టబడ్డాడో మనము కూడా పట్టబడతాం. ఈరోజు మన వాళ్ళు పరిశోధన చేస్తే దేవుడు పరిశోధన చేస్తే ఎక్కల నన్ను పరిశోధన చేయడానికి మన పట్ల సహోదరుడు వస్తే కొన్ని తెలియలేకుండా సహోదరునికి పట్ల సహోదరుడు యెహోషువ కూడా కనపడలేకపోయాడు. అంటే దేవుని దృష్టికి తేటగా, రాత్రి పగులు ఏదైనా తేటగా కనపడుతున్నావు దేవుని దృష్టికి. ప్రతిదీ కూడా దేవుని దృష్టికి తేటగా ఉండదు. కాబట్టి మనము కూడా మన ఒక జీవితంలోన ప్రతి విషయంలో కూడా దేవుడు ఉన్నాడని, దేవుడు మనం చూస్తున్నాడని, దేవుని దృష్టి లేని స్థలం అంటూ ఏది లేదని నిర్ణయించుకోవాలి. ఫస్ట్గా దేవుని దృష్టి అంటూ, చూడని దృష్టి అంటూ కూడా ఏది లేదు. ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్న ఒక స్థలమే ఉంది, కానీ దేవుడు చూడలేని స్థలం అంతా కూడా ఏది లేదు. ఎలాంటి సమయమైనా, ఎలాంటి సమయమైనా కానీ, ఎట్లాడే టైం అయినా కానీ, ఇంతవరకు మనం చూసుకున్నాం. ఈరోజు చూసుకున్న మాటలు చిన్నవి కాదు, చాలా గంభీరమైనవి. అలాంటి సమయమైనా దేవుడు పట్టుకున్నప్పుడు మనం ఎవరు లేరని ఏమో తప్పు చేస్తే మాత్రము మనము దొరకనట్లు ఉండడానికంటే సాధ్యం కాని పని సాధ్యమే కాదు. ఎందుకంటే ఎవరు చూడని మనము చిన్న తప్పులు చేస్తుంటాం. చిన్న తప్పులు చేస్తుంటారు. ఒకరు మందు తాగడానికి ఇక్కడ ఎవరు చూసేయాలనుకుంటారు, ఎవరు చూడనట్లు ఉంటారు, తాగుతారని తాగనిపోతుంటారు. ఖచ్చితంగా దేవుడు అయితే చూస్తున్నాడు. ఇది గుర్తుంచుకోండి.
ఎందుకంటే ఒకవేళ మనం ఎవరు తాగలేము కదా అంటే కాదు, మనం చెప్పడానికి కూడా ఇలాంటి మాట మనకు కావాలి, మనలోనే ఉండాలి. మనలోనే ఉంటే మాత్రం మనం ఇంకొకరికి బోధించే అవకాశం ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు అనే ఒక మాట మనకు తెలిసి ఉండాలి. దేవుడు మనల్ని పరిశోధన చేయడానికి దేవుడు నిలబడితే మనం ఎవరు ఆయన దృష్టికి ఎవరు కూడా నిలవేలేము, ఒక్కరు కూడా నిలబడకలేమంట. అదే కీర్తన గ్రంథం చెప్తున్నమాట. దేవుడు పరిశోధన చేయడానికి వస్తే మాత్రం ఎవడు కూడా నిలబడు అనే మాట మనం ఇంతవరకు మనం చూసుకున్నాం. ఈ మాటలంతా కూడా మన మనసులో పెట్టుకొని ప్రతినిత్యం కూడా ప్రతి సమయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండి దేవుడు చూస్తున్నాడని, దేవుడు చూస్తున్నాడు, మనల్ని పరీక్షిస్తున్నాడు ప్రతి స్థలంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలని, గుర్తుపెట్టుకొని మనం దాన్ని జ్ఞాపకం పెట్టుకొని మనం బతుకు తెరువు సాగించాలని మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ఒక వీడియో సాంగ్ చూపిస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. ఈ పాటకు తగ్గంత ఆ పాట చూసి కూటాన్ని ముగించుకుందాం. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు. మేలు కీడులను వివేచించి ముందడుగు వేయమన్నాడు. ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడను ఉన్నాడు, పాతాళంలో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. కప్పుకుని తప్పించుకొనుట దేవుని దృష్టికి నేరం. తప్పు ఒప్పుకొని దిద్దుకొనువాడు పొందుకొనును కనికరం. నిలుచున్నానని తలచుకొనువాడు పడిపోకూడదు భద్రం. పడి చెడినవాడు నిలుచున్నానని ప్రకటించుటయే తంత్రం. తప్పు కప్పుకొని తప్పించుకొనుట దేవుని దృష్టికి నేరం. తప్పు ఒప్పుకొని దిద్దుకొనువాడు పొందుకొనును కనికరం. నిలుచున్నానని తలచుకొనువాడు పడిపోకూడదు భద్రం. పడి చెడినవాడు నిలుచున్నానని ప్రకటించుటయే తంత్రం. మరుగైనదేది దాచబడదురా, బయట పడుతుంది సత్యం. రహస్యమైనవి వెలుగులోన ప్రకటింపబడును, ఇది తథ్యం. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు.
మార్చలేవు మార్చలేవు ఆ దేవుని కన్నీ విషదం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయుట ఖచ్చితం. ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అశాశ్వతం. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పదు విదితం. మార్చలేవు మార్చలేవు ఆ దేవుని కన్నీ విషదం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి విమర్శ చేయుట ఖచ్చితం. ఉగ్రత దినమున అక్కరకు రాని ఆస్తులన్నీ అశాశ్వతం. వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పక తప్పదు విదితం. హృదయ రహస్యములెరిగిన దేవుడు తీర్చే తీర్పులు శాశ్వతం. భయభక్తులతో నడుచుకోవడమే మానవ కోటికి ఫలితం. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు. మేలు కీడులను వివేచించి ముందడుగు వేయమన్నాడు. ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడను ఉన్నాడు. పాతాళంలో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు. దేవుడు ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు. 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 దేవుడున్నాడు, జాగ్రత్త.